ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నం పూట ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఇక ఈ వడగాలులకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 10 మంది వరకు చనిపోయారని సమాచారం. రానున్న 6 రోజులు మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని అంటుంది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరో 9 జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆ వానలు ఎండల తీవ్రతను పెంచేందుకు ఉపకరిస్తాయని కూడా తెలుస్తుంది. ఇక 19న జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ 20న ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వడగళ్లతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు పటేల్ అందుబాటులో ఉన్నారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణం మొత్తం కూడా నిప్పుల కొలిమిలా మారింది. సో విపరీతమైనటువంటి ఎండ నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకవైపు వేడి, మరొక వైపు ఉక్కపోత, వడగాళ్ల ప్రభావంతో కూడా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో ఎండల తీవ్రతతోటి బుధ, గురువారాల్లో అనేక జిల్లాల్లో వడగాళ్లు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. సో దీంతో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వము అలర్ట్ అయింది. జిల్లాలో తక్షణ చర్యలు కూడా ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం దానం కిషోర్ కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువగా నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో వైద్య, రెవెన్యూ, పంచాయత్ రాజ్, లేకుంటే మున్సిపల్, లేకుంటే నగరపాలక సంస్థలతో పాటు అధికారులతో పాటు మిషన్ భగీరథ అధికారులు, అగ్నిమాపక, కార్మిక శాఖ తదితరుల ఆధ్వర్యంలో కూడా ఉపశమన చర్యలు చేపట్టాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సో గ్రామాల్లో, కూడల్లో గానీ, గ్రామంలోని బస్టాండ్లో గానీ, టౌన్లలో అయితే కూడా టౌన్లలో బస్టాండ్లో గానీ, టౌన్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చౌరస్తాలు అంటే జన సంచారం ఎక్కువగా ఉంటుందో, జన రద్దీ ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా సంస్థ సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో గత 5 రోజులుగా అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో వడగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలతో కూడా 10 మంది పైగా చనిపోయినట్టు కూడా ప్రభుత్వం మీద ప్రకటన చేసింది రత్న. సో రానున్న 5 రోజులు కూడా మరింత అధికంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలని, బయటకు రావద్దని కూడా అటు నిపుణులు అయితే సూచిస్తున్నారు. సో మార్నింగ్ 11 o'clock నుంచి 3:30 వరకు కూడా భారీగా వేడి గాలులు వీస్తున్నాయి. సో వడదెబ్బ తాకి ప్రమాదానికి గురై చనిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. సో అంటే కూల్ దుస్తులు ధరించడము, అవసరం అనుకుంటే స్పెట్స్ పెట్టుకోవడము, క్యాప్ పెట్టుకోవడము, స్కార్ఫ్ ధరించడము, రెగ్యులర్ గా వాటర్ తీసుకుంటూ ఉండడము, మజ్జిగ గాని, కొబ్బరి బొండాలు గాని, జ్యూసులు గాని తాక్కుంటూ ఉండాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2 రోజులు కూడా హీట్ వేవ్స్ నమోదైనటువంటి ప్రాంతాలను కూడా రెడ్ అలర్ట్ జోన్ గా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ శాఖలు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పాఠశాలల నిర్వహణ గంటలు కూడా అవసరం అనుకుంటే తగ్గించాలని, లేకుంటే కంప్లీట్ గా కూడా రద్దు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సమయానికి వాటర్ తీసుకునేలా స్కూళ్లలో కూడా అదే వాటర్ బెల్ కొట్టాలని, ఓఆర్ఎస్ పంపిణీ, చల్లదన విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా
విద్యాశాఖను కూడా అప్రమత్తం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖ కలెక్టర్లకు ఆదేశించి దీంతో పలు చర్యలు కూడా సూచించింది. కూలింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అవసరం అనుకుంటే టెంపరీగా షెడ్లు నిర్మించాలి. వడగాళ్ల ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే చలివేంద్రాల్లో కూడా ఆయా చోట్ల చలివేంద్రాలు, మజ్జిగను కూడా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఎండవేళ కార్మికులు విశ్రాంతి తీసుకునేలా కూడా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా భవన నిర్మాణాలు, ఇతర నిర్మాణ ప్రదేశాల్లో కూల్ వాటర్ గానీ నీడ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేయాలి. వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు హీట్ వేవ్స్ బారిన పడే ప్రమాదం ఉన్నందున శిశు సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం చేసింది. ఒకసారి మన కంప్లీట్ గా కూడా ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి అంటే బుధ, గురు 2 రోజుల్లో కూడా మేడ్చల్, మల్కాజిగిర, మేడిపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, బాచుపల్లి, రంగారెడ్డి, కందుకూరు, యాచారం, గుడిపేట, శంషాబాద్, సంగారెడ్డి జిల్లా సంబంధించి హత్నూర, వట్పల్లి, సిర్గాపూర్, జిన్నారం, అమీన్పూర్, కామారెడ్డి జిల్లా సంబంధించి పాల్వంచ, దోమకొండ, మెదక్ జిల్లా సంబంధించి కుల్చారం, చేగుంట, నల్గొండలో దేవరకొండ, అడవి దేవులపల్లి, నిజామాబాద్ జిల్లాకు వచ్చేసి బాల్కొండ, ముష్కల్, సిద్దిపేటకు వచ్చి అక్కన్నపేట, సిద్దిపేట గ్రామీణ్. ఈ జిల్లాలో కూడా హీట్ వేవ్స్ ఎక్కువగా నమోదయ్యాయి. సో హీట్ వేవ్స్ లేని కొన్ని జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే రత్న. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సో ఈ సంవత్సరంలో ఇదే ఇంతవరకు రికార్డు. అంటే ఆల్మోస్ట్ మనకు 45% వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో మరో 9 జిల్లాలు అంటే ఆదిలాబాద్, కొమ్రభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలో కూడా 44 డిగ్రీల కంటే ఎక్కువ కూడా ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. 8 జిల్లాల్లో 43 నుంచి 43.8 డిగ్రీల మధ్య, 11 జిల్లాలో 42 నుంచి 42.9 పాయింట్ మధ్య, 4 జిల్లాలో 41.5 నుంచి 41.8 డిగ్రీల మధ్య కూడా నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణం కూడా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మికంగా వర్షాలు కురిసే కూడా అవకాశం ఉంది. సో ఈ నెల 19 జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలో 20వ తారీఖున ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా వడగాలతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొంది. ఒకవేళ కనుక ఈ 19, 20 తారీఖులో గనుక ఈ తేదీల్లో కనుక ఒకవేళ వర్షం కడితే మాత్రము ఎండ నుంచి కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారీగా కనుక వర్షం పడితే మాత్రము అటు పంటలు కూడా తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లో అవకాశం ఉంది రత్న. సో ప్రజలైతే ఒక రకమైనటువంటి భయోందనలకు గతంలో లేని విధంగా గురవుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ టైం నుంచే విపరీతమైనటువంటి వేడి స్టార్ట్ అవుతుంది. సూర్యుడికి అసలు ప్రజలంటే కోపమా లేకుంటే భూమి అంటే కోపమా అనే విధంగా కూడా తన ప్రతాపాన్ని అయితే పూర్తిగా చూపిస్తున్నా అని చెప్పవచ్చు. గతంలో అంటే ఎంత వేడిని తట్టుకునే ప్రజలైనా సరే ఈసారి కామన్ గా మాట్లాడుకుంటున్నారు, అసలు మేము ఎప్పుడు కింద ఎండను చూడలేదు, కింద వేడిని చూడలేదు, ఈ వడగాళ్ళని చూడలేదు, అసలు దీన్ని తట్టుకోవడం ఎట్లా అనేటువంటి ఒక భయాందోళనకైతే గురవుతున్నారు. అవసరం అనుకుంటే పనుల్లో సైతం పక్కన పెట్టుకొని మన ప్రాణాలే ముఖ్యమని కూడా ఇళ్లలో ఉంటున్న శాతం కూడా వారు కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో టౌన్ లో కంటే గ్రామాల్లో కూడా వ్యవసాయం చేసుకునేటువంటి కూలీలు కావచ్చు లేకుంటే రైతులు కావచ్చు ఎంతటి ఎండనైనా సరే లెక్క చేయకుండా పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పనులకు కూడా విరామం ఇస్తున్నారు. 11-12 వరకే పనులు చేసుకుంటున్నారు. మళ్ళీ తర్వాత 4 o'clock తర్వాత మళ్ళీ ఇంకేమైనా పనుంటే వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పంటలన్నీ కూడా కోతకు వచ్చినటువంటి సమయం. సో వరి కోతకు సంబంధించినటువంటి హార్వెస్టర్స్ ఏదైతే వరి కోత మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ కూడా ఈసారి ఎండకు హీట్ అయి నడవలేని పరిస్థితి ఫస్ట్ టైం కలిగిందని కూడా రైతులు గానీ మిషన్ ఓనర్లు, డ్రైవర్లు గానీ అంటున్నారు. అంటే ఈ ఎండ ప్రభావం కూడా విపరీతమైన ప్రభావం కూడా వ్యవసాయ రంగం మీద చూపిస్తుంది రత్న. సో ఇలాంటి పరిస్థితులలో చాలా జాగ్రత్తగా కూడా ప్రజలు ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. వారు కూడా ప్రజలు కూడా స్వీయ రక్షణ చర్యలు తీసుకొని ఎండ నుంచి వడగాలుల ప్రభావం నుంచి వడదెబ్బ సోకకుండా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది రత్న.
రాజు పటేల్, ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు ఏం తెలియజేస్తున్నారు? ఎండల ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఏప్రిల్లోనే చూస్తున్నాం ఎంత భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో. ఇంకా మే వరకు ఉంటాయా? జూన్ లో కూడా ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందా? ఎప్పటి వరకు దీని తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు వాతావరణ అధికారులు? మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులతో పాటు ఐఎండి భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ఇటీవల మనకు వెదర్ సంబంధించినటువంటి కొన్ని గణాంకాలను కూడా తీశారు. అసలు కాలాల పరిమితి కూడా ఈసారి తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చలికాలం ఏదైతే మనకు 4 months ఉండాల్సిందో ఆ చలికాలం కూడా తగ్గిపోయి ముందస్తుగానే ఈసారి ఎండలు ప్రారంభం అయిపోయాయి. సో ముందస్తుగా ఎండలు ప్రారంభం అయ్యాయి కాబట్టి వర్షాలు కూడా ముందస్తుగానే వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఒకవేళ కనుక అలా కాకుంటే యాక్చువల్గా మనకు జూన్ 2nd week, 1st week లో కొన్ని వర్షాలు పడి 2nd week నుంచి కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అలా కాకుంటే జూన్ 1st week వరకు కూడా ఎండలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ మన గతంలో ఉన్నటువంటి రికార్డుల ప్రకారంగా ఏ టైంలో ఏ కాలంలో ఎంత ఎండ ఉంటుంది, ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి అనేటువంటి రికార్డులను కనుక మనం చూసుకుంటే దానికి భిన్నంగా ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా మనకు వెదర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి వారు చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈసారి ఎండ తీవ్రత ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. సో నిన్న మనకు జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా 6 డిగ్రీలు అయితే 45. సో అది 2-3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మే నెల వచ్చేసరికి. కాబట్టి ఎండల తీవ్రత చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఉష్ణోగ్రత కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నైట్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. దానికి తోడు రచన ఈసారి మాత్రం ఎక్కువ కూడా వడగాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది. అంటే గతంలో ఇంతటి గాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండేది కాదు. విపరీతమైనటువంటి వేడి గాళ్లు వీస్తున్నాయి. వేడి గాళ్ల ఎఫెక్ట్ తోటి కూడా ఎండ కంటే వేడి గాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, తల్లడిల్లిపోతున్నారు ఈ వేడి గాలితోటి. సో ఒకవేళ నీడలో ఉన్నప్పటికీ కూడా ఈ వేడి గాలి ప్రభావం తోటి కూడా చెవులోకి వెళ్ళడం, బాడీ లోపలికి వెళ్ళడం వల్ల కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ అంతా కూడా కంప్లీట్ గా కూడా మే నెలలో కూడా పూర్తిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ద్రోణి ప్రభావాలు కానీ ఇంతకు చెప్పిన అల్పపీడన ప్రభావాలు మనం ఏర్పడితే ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు కూడా మనకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అట్లా మనకు వర్షాలు పడితే ఇప్పుడు వాతావరణ శాఖ 19వ తారీఖు 20వ తారీఖు 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సో ఈ 2 రోజులు కనుక మన వర్షాలు పడితే కాస్త వేడి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. సో మళ్ళా మన మే నెలకు వచ్చేసరికి కంటిన్యూ అవకాశం ఉంది. సో మే నెలలో మాత్రం ఖచ్చితంగా ఎండ ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకు జూన్ 2nd week వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.